బాలీవుడ్స్ లేటెస్ట్ నేషన్ క్రష్ ఎవరు అంటే మీరేం చెబుతారు? ఇంకెవరు పుష్ప 2 హీరోయిన్ రష్మిక అంటారా? అయితే మీరు ఇంకా అప్డేట్ కాలేదనే చెప్పాలి. లేదు లేదు, యానిమల్ సెకండ్ హీరోయిన్ తృప్తిని కూడా ఇప్పుడు నేషన్ క్రష్ అని అంటున్నారు అంటారా? ఇది కూడా తప్పు అంటాను. ఎందుకంటే జెన్జీ ఇప్పుడు సయ్యారా హీరోయిన్కు నేషన్ క్రష్ టైటిల్ ఇచ్చేశారు. ఆమె కొత్త సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన చిత్రం సయ్యారా చాలా చిన్న చిత్రంగా విడుదలై ఏకంగా 500 కోట్లు రాబట్టింది. ఇద్దరు కొత్త నటులకు స్టార్డమ్ తీసుకొచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ అనిత్ పడ్డా ఇన్స్టంట్ డ్రీమ్ గర్ల్ గా మారింది. యూత్ హార్ట్ ట్రోప్ గా క్రేజ్ అందుకుంది. నయా నేషన్ క్రష్ అయింది. సయ్యారా తర్వాత ఈ సినిమా హీరోయిన్ నటించే కొత్త సినిమాలపై చాలా క్యూరియాసిటీ నెలకొని ఉంది. సయ్యారా హీరో అయాన్ పాండే యష్ రాజ్ ఫిల్మ్స్ లోని మరో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక హీరోయిన్ నీత్ పడ్డా ఇప్పుడు హారర్ కామెడీతో సర్ప్రైజ్ చేయనుందట. బాలీవుడ్ లో స్త్రీ యూనివర్స్ నుంచి వరుసగా మూవీస్ వస్తున్నాయి. ఇప్పటికే శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో స్త్రీ సిరీస్ వస్తున్నాయి. అలాగే థామాలో రష్మిక నటిస్తోంది. ఇప్పుడు శక్తిశాలిని మూవీ కోసం అనిత్ పడ్డా డేట్స్ లాక్ చేశారట. ఇయర్ ఎండ్ కు సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్క సినిమా హిట్ అయితే ఇండస్ట్రీకి బోల్డ్ ఎంత టాలెంట్ అందుబాటులోకి వస్తుంది. డైరెక్టర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్, సినిమాలో నటించిన స్టార్స్ అందరూ బిజీ అవుతారు. నెక్స్ట్ లెవెల్కు వెళ్లేందుకు జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మిరాయితో బ్లాక్ బస్టర్ కొట్టి యూనిట్ మొత్తం ఫుల్ బిజీగా మారుతోంది. జస్ట్ వారం రోజుల్లోనే 110 కోట్లు దాటింది మిరాయి. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా దుమ్ము రేపుతోంది. అలాగే హీరో, విలన్, హీరోయిన్, డైరెక్టర్ డేట్స్ కు ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది. ఆల్రెడీ తేజ సజ్జా పాన్ ఇండియా హీరోగా ప్రమోషన్ అందుకున్నాడు. ఫ్యూచర్ లో చేయబోయే హనుమాన్ సీక్వెల్, జాంబిరెడ్డి సీక్వెల్, మిరాయి సీక్వెల్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక మిరాయి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. కాకపోతే సినిమాటోగ్రాఫర్ కావడంతో ముందుగా చేతిలో ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాడు. అందులో భాగంగా బాబీ దర్శకత్వంలో చిరు నటించే చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించబోతున్నాడని సమాచారం. మిరాయి విలన్ కూడా బిజీ అవుతున్నాడు. మంచు మనోజ్ ఇప్పుడు మెగా విలన్ గా మారబోతున్నాడంటూ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. బాబీ డైరెక్ట్ చేసే చిత్రంలో బలమైన ప్రతినాయకుడి పాత్ర ఉందట. ఆ క్యారెక్టర్ కోసం మంచు మనోజ్ డేట్స్ ను అడుగుతున్నారట. వరుస ఫ్లాప్లకు విజయ్ దేవరకొండ మాత్రమే కాదు, అతని ఫ్యాన్స్ కూడా డీలా పడ్డారు. ప్రస్తుతం చేతిలో 2 చిత్రాలున్నాయి. వీటితో కంబ్యాక్ గ్యారంటీ అంటున్నాడు విజయ్. అయితే ఏ సిచ్యువేషన్ ఎలా ఉన్నా గీతా గోవిందం బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడు రౌడీ. ఈ సినిమాతో మాత్రం కెరీర్ లో బిగ్ హిట్ కొట్టడం ఖాయం. అల్లు అర్జున్ ఓన్ బ్యానర్ లో ఐకాన్ మాత్రమే కాకుండా మిగతా హీరోలు కూడా సినిమాలు చేస్తుంటారు. ఈ ఏడాది తండేల్తో నాగ చైతన్యకు తన కెరీర్ లో ఫస్ట్ 100 క్రోర్స్ మూవీ అందించారు. ఆ తరువాత శ్రీ విష్ణుతో తీసిన సింగిల్ కూడా సూపర్ హిట్ అయింది. ఇలాగే గతంలో అంటే 2018లో విజయ్ దేవరకొండ హీరోగా గీతా గోవిందం తీశారు. కట్ చేస్తే ఏం జరిగిందో తెలిసిందే. ఈ సినిమా సరాసరి 100 కోట్లు దాటేసింది. మళ్ళీ ఇంతవరకు తన కెరీర్ లో ఇంత పెద్ద హిట్ చూడలేదు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో లేదా అనుబంధ సంస్థగా వెలుగుతున్న GA2లోనో విజయ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఇది అతని కెరీర్ లో బిగ్ ప్రాజెక్ట్ అని సమాచారం. దర్శకుడు ఎవరు అనేది త్వరలోనే ఖరారవుతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ చేసే ముందు విజయ్ చేతిలో ఉన్న రాహుల్ సంకృత్యాన్ అలాగే రవికిరణ్ కోలా అనే దర్శకుడితో మరో మూవీని కంప్లీట్ చేస్తాడు. ఆ తరువాత గీత గోవిందం బ్యానర్ లో బిగ్ మూవీ స్టార్ట్ అవుతుంది. కన్నడ స్టార్ యష్ కొత్త సినిమా కోసం కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు అభిమానులు. కానీ రాకీ భాయ్ మాత్రం రీఎంట్రీ ఇవ్వటం లేదు. అదేంటి అంటే కొత్త సినిమాలు సిద్ధమవుతున్నాయి అంటున్నాడు. ఆల్రెడీ చేతిలో 2 చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో సినిమా కమిట్ అయ్యాడట. పైగా ఆ మూవీ బాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ అట. కన్నడ హీరో యష్ ప్రస్తుతం మరో మూవీ కమిట్ అయ్యాడని శాండిల్వుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాకీ భాయ్ 2 సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి ఆయన ఓన్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న టాక్సిక్, మరొకటి బాలీవుడ్ వెళ్లి రామాయణం. టాక్సిక్ లో గ్యాంగ్స్టర్ రోల్ చేస్తున్నాడు. రామాయణంలో రావణుడిగా నటిస్తున్నాడు. టాక్సిక్ మార్చిలో రిలీజ్ అవుతోంది. దీపావళికి రామాయణం మొదటి భాగం విడుదలవుతుంది. వీటి తర్వాత యష్ నటించే చిత్రం ఏది అంటే మొన్నటి వరకు KGF 3 అని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు మాలీవుడ్ మోస్ట్ వైలెంట్ మూవీ మార్కోకు సీక్వెల్ చేస్తాడట యష్. మొదటి భాగంలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించాడు. కానీ సీక్వెల్లో ఉన్ని స్థానంలో యష్ కోసం ప్రయత్నిస్తున్నారట.
సీక్వెల్ కు లార్డ్ మార్కో అనే టైటిల్ ఖరారు చేశారు. రాఖీభాయ్ ఒప్పుకుంటే సరే, లేదా సీక్వెల్ లోకి మమ్ముట్టిని తీసుకొస్తారట. శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్. ప్రస్తుతం ఈ కాంబినేషన్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. అసలే నితిన్ ఫ్లాపుల్లో ఉన్నాడు. మళ్ళీ ఫ్లాప్లో ఉన్న శ్రీను వైట్లతో సినిమా ఏంటి అని సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇంతలో ఈ మ్యాటర్ నితిన్ వరకు వెళ్ళింది. శ్రీను వైట్లతో సినిమా ఆగింది. ఇంతకీ ఏం జరిగింది తెలుసుకుందాం రండి. ఇటు నితిన్, అటు శ్రీను వైట్ల వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. నిజానికి ఈ కాంబినేషన్ సెట్ అయిందట. ఇప్పుడు బ్రేక్ కూడా అయిందట. పూర్తిగా ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్లతో నితిన్ సినిమా ఏంటి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చూసి నితిన్ వెనక్కి తగ్గినట్లు ప్రచారం సాగుతోంది. నిజానికి శ్రీను వైట్ల రాసిన స్టోరీ చాలా బాగా వచ్చిందట. అందుకే నితిన్ కూడా డేట్స్ ఇచ్చాడట. కానీ సోషల్ మీడియాలో నెగటివిటీకి వెనక్కి తగ్గి ప్రాజెక్టు వదులుకున్నాడట. బలగం దర్శకుడు వేణుతో నితిన్ ప్లాన్ చేసిన ఎల్లమ్మ సినిమా కూడా ఆగినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తంగా నితిన్ ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల తర్వాత హిట్ కోసం ఇప్పుడు ఇష్క్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో చేతులు కలుపుతున్నాడు. ఈసారి స్పోర్ట్స్ బేస్డ్ మూవీలో నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.